కుమారుడు జ్యేష్ఠుడవ్వాలి. ఏ విషయంలో? అనేక మందిలో ఈయన ఏమవ్వాలంటే జ్యేష్ఠుడవ్వాలి. జ్యేష్ఠుడంటే ప్రథముడు. జ్యేష్ఠుడంటే చెప్పండి, ప్రథముడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారులందరిలో దే విషయంలో ప్రథముడయ్యాడు. కొరింథీ పత్రికలో ఒక మాట ఉంది, చదువుదాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొద్ది నిమిషాలు వాక్యాన్ని మీరు గమనించండి. 15వ అధ్యాయము 20-23 రెండు వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. నెక్స్ట్ 23, ప్రతివాడును తన తన వరసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జ్యేష్ఠత్వము అనేది, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రథమ ఫలం అనేది ఎక్కడ రుజువైంది?